హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో చాలామంది రీవాల్యుయేషన్ అప్డేట్ అడుగుతున్నారు కదా. సో మన ఛానల్లో మోస్ట్లీ ఎంబీఏ వీడియోస్ పెడుతున్నాను బికాజ్ ఎంబీఏ వాళ్ళకి ఎగ్జామ్స్ అవుతున్నాయి కాబట్టి, బికాజ్ ఐఎమ్ ఆల్సో బిజీ విత్ మై ఎగ్జామ్స్. సో చాలామంది పర్సనల్గా కాల్స్ అండ్ మెసేజెస్ చేస్తున్నారు, రీవాల్యుయేషన్ అప్డేట్ ఏం చెప్పట్లేవు ఏంటక్క అనేసి. సో ఆల్రెడీ నేను ఒక వీడియో చేస్తున్నాను 15 days బ్యాక్, రీవాల్యుయేషన్ నోటిఫికేషన్ తర్వాత ఎప్పుడు వస్తాయి రిజల్ట్స్ అనేది. సో మీకు రిజల్ట్స్ అనేది నేను సార్ని ఈరోజు కూడా అడిగినాను. సో సార్ వాళ్ళకి అడిగితే ఏమన్నారంటే September 5th లోపల వచ్చేస్తాయిమా. తర్వాత వాళ్ళకి వినాయక చవితి తర్వాత ఇన్స్టెంట్ సప్లీస్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి ఎగ్జామినేషన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సో చాలామంది 6th సెమిస్టర్ వాళ్ళు ఎవరైతే రీవాల్యుయేషన్ అప్లై చేసుకున్నారో వాళ్ళు మోస్ట్లీ పాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. యూనివర్సిటీ ఫ్యాకల్టీ వాళ్ళు ఏమంటారని అంటే చాలా మటుకు వాళ్ళు పాస్ చేయనికనే చూస్తారు. ఇఫ్ దే ఆర్ రిటర్న్ వెరీ వెల్, అంటే కొంచెం పాస్ అయ్యే మందమైన రాసిన ఉంటే మాత్రం కంపల్సరీగా పాస్ అయిపోతారు. మొత్తానికి పేపర్ ఒక 2-3 పేపర్స్ రాసి ఏం రాయకుండా ఉంటే మాత్రం రీవాల్యుయేషన్ పెట్టినా కూడా వేస్టే. అండ్ వీ హ్యావ్ ఆల్రెడీ నో దట్ చాలామంది మంచిగా రాసిన ఎగ్జామ్ కూడా ఫెయిల్ అయిన ఉన్నారు కదా. సో రీవాల్యుయేషన్ పెట్టినాక చాలామందికి రిజల్ట్స్ అనేది పాసింగ్లోనే వచ్చేస్తాయి. ఓకేనా. సో September 4th or 5th 6th వరకు అయితే ఏం వెళ్ళదు, కానీ September 4th నెక్స్ట్ వీక్ వరకు వచ్చేస్తాయి మా. ఓకేనా. సో ఆ అప్డేట్ గురించి అనేది వీడియో చేస్తున్నాను. సో హరీబరీగా చేస్తున్నాను బికాజ్ తర్వాత నేను ఎంబీఏ వీడియోస్ చేయాలి. సో ట్రై టు అండర్స్టాండ్. వన్స్ September 5th తర్వాత ఎంబీఏ వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోతే తర్వాత నేను డిగ్రీ క్లాసెస్ కూడా కంటిన్యూ చేస్తాను. ఓకేనా. సో మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తున్నారు, నేను చూస్తున్నాను నోటిఫికేషన్లో, బట్ రిప్లై చేయడానికి కూడా టైం లేదు, ఏమనుకోకండి, సారీ ఫర్ దాట్. డెఫినెట్లీ ఫ్రమ్ సెప్టెంబర్లో కొంచెం బిజీగా ఉంటాను అనుకోండి. సో అక్టోబర్ నుంచి అయితే మీకు డిగ్రీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా మన ఛానల్లో అప్లోడ్ అయి ఉంటాయి. అండ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్, రీవాల్యుయేషన్ రిజల్ట్స్లో మీరు పాస్ అవుతారా లేదా అనేది కమెంట్ చేయండి. అండ్ డిగ్రీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఏమేమి కావాలి అనేది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కమెంట్ చేయండి. ఫైనల్ ఇయర్ వారిగా టాటా చెప్పాల్సిన టైం వచ్చేసింది కాబట్టి, సో విష్ యూ వెరీ గుడ్ లక్ ఫర్ యువర్ ఫ్యూచర్ కెరియర్. సో ఎంబీఏ చేయాలనుకున్న వాళ్ళు ఎంబీఏ చేయండి, ఎంసీఏ వాళ్ళు చేయాలని ఎంసీఏ చేయండి, అబ్రాడ్ వెళ్ళాలని అబ్రాడ్ ఏదైనా వెళ్ళండి. ఓకేనా. సీ యూ ఆల్ ది నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.